కేంద్ర బడ్జెట్ పై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కమాండ్ కంట్రోల్ రూమ్ లో అధికారులతో మంతనాలు చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులపై చర్చిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై కూడా ఈ భేటీలో చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. సమావేశంలో ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్ పై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో మంతనాలు చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులపై చర్చిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై కూడా ఈ భేటీలో చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. సమావేశంలో ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్ పై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో మంతనాలు చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులపై చర్చిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై కూడా ఈ భేటీలో చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. సమావేశంలో ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రివ్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, సీఎం రివ్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఈ బడ్జెట్ సంబంధించిన అంశాల మీద అంటే రాష్ట్రాల వారీగా మొత్తం ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించారు, తెలంగాణకు ఎంత కేటాయించారు, తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ఈ బడ్జెట్ సంబంధించిన దాంట్లో ఇప్పటికే కేంద్రానికి కూడా ఒక ప్రతిపాదన కూడా పంపించారు. కాబట్టి ఆ ప్రతిపాదనకు అనుకూలంగా ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఏం చేయాలి, ఇట్లా ఆల్రెడీ ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్రానికి ఈ బడ్జెట్ కేటాయింపులు లేవు అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో ఎట్లా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి అనే అంశాల మీద ఆయా శాఖల వారీగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి కంటిన్యూగా డైరెక్ట్ గా అక్కడే ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ లోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ను అక్కడే మంత్రుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చూశారు. తర్వాత ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించారనేది అక్కడ దగ్గరుండి పరిశీలించారు. ఈ బడ్జెట్ కేటాయింపుల తర్వాత మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలలో ఆల్రెడీ ఇప్పటికే మొండిచేయి చూపించింది అని అంటున్నారు. కాబట్టి మరి ఈ అంశంలో ఎట్లా ముందుకెళ్ళాలి, కేంద్రానికి మళ్ళీ ఎట్లా ప్రతిపాదన పంపాలి, ఇప్పటి వరకు అడిగిన దాంట్లో ఏ దానికి కూడా ప్రయారిటీగా ఈ నిధులు అనేది కేటాయించలేదు. కాబట్టి ఎట్లా ముందుకెళ్ళాలి అనే దాని మీద సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించి అందులో చర్చిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి వరుసగా దీని మీదనే ఇప్పటి వరకు ఇంకా ఆల్రెడీ కొనసాగుతూ ఉన్నది. దీనిపై ఇంకా ఈ సమీక్ష చేస్తూనే ఉన్నారు. అయితే ఆయా శాఖలు ఆయా రంగాలకు సంబంధించినటువంటి ఈ బడ్జెట్ అవసరాలకు సంబంధించినటువంటి నిధులు సర్దుబాటు తీసుకోవాల్సిన నిధులు, తర్వాత ఈ సర్దుబాటుకు సంబంధించినటువంటి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఎట్లా ముందుకెళ్లాలనే అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి ఆ మంత్రులతో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే ఈ అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లో కూడా రాష్ట్రానికి ఈ నిధులు అనేది కేటాయించలేదు. మరి ఈసారి కూడా ఆశించిన స్థాయిలో నిధులు లేకపోవడంపై కొంత మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా నిరాశ అయితే కనబడతా ఉన్నది. కాబట్టి దీని విషయంలో మరి ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి అనే దాని మీద ఆయా శాఖల వారిగా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ శాఖలకు సంబంధించి ఎట్లా ముందుకెళ్ళాలి, ఇప్పుడున్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటా ఎంత, తర్వాత ఏ శాఖకు ఎంత రావాల్సి ఉన్నది, ఏ శాఖకు ఎంత అవసరం ఉన్నది, సో దీన్ని బేస్ చేసుకొని మరి రాష్ట్రంలో కూడా బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అనే దాని మీద సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చిస్తున్నారు. ఇక రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి తర్వాత కొన్ని ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రయారిటీగా తీసుకున్నటువంటి పథకాల అంశంలో మరి వాటికి అయ్యే ఖర్చు ఎంత, వాటికి నిధులు ఎంత అవసరం ఉంటాయి, ఇక రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి దానికి ఎంత అవసరం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆయా శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ వాళ్ళ నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. తర్వాత ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి అనే దాని మీద కూడా మంత్రులను అడిగి సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకుంటున్నారు. ఇక ఏదైతే ఈ బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థిక శాఖ అధికారులతో మంత్రులందరూ కూడా అక్కడ కూర్చొని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని ఆర్థిక శాఖ సంబంధించినటువంటి అధికారులతో ఈ కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలలో మన రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో ఎట్లా అన్యాయం జరిగింది, ఏ శాఖకు వాస్తవానికి ఎంత కేటాయించాల్సి ఉండే రాష్ట్ర ప్రభుత్వానికి, తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఓవరాల్గా రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా ఎంత, అందులో ఇప్పుడు కేటాయించిన దాంట్లో మనకు అన్యాయం జరిగింది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా ఆర్థిక శాఖ నుంచి అధికారులు చెప్పినటువంటి సూచనలు తీసుకున్నారు. తర్వాత ఆ లెక్కల వారీగా కూడా దానికి ఎంత రావాలనే అంశంలో మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులు అక్కడ వివరించారు. ఆ వివరించిన తర్వాత ప్రత్యేకంగా మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో ఆయా శాఖలకు సంబంధించి విడివిడిగా ఆ శాఖలకు సంబంధించినటువంటి అంశాలలో
ఇంకెంత అవసరం ఉంటుంది, ఆ నిధులు ఎంత అవసరం ఉంటాయి, ఎంత కేటాయించుకోవాల్సిన అవసరం ఉంటుంది, కేంద్రం నుంచి మనకు ఈ మొండి చేయి చూపించారు కాబట్టి ఆ అంశంలో ఎట్లా ముందుకెళ్ళాలి, తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి కాబట్టి ఆ బడ్జెట్కి సంబంధించి ఏ శాఖకు ఎంత నిధులు కేటాయించుకోవాలి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇంకా ఈ సమీక్ష కొనసాగుతున్నది. సమీక్ష పూర్తయిన తర్వాత దీని మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది సౌజన్య.